సీఎం సీటుపై రగడ. సీటు జోలికొస్తే తాట తీస్తానంటున్నారు నారా లోకేష్. మొత్తానికి సీఎం సీటుకి సంబంధించి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం? ఎన్టీఆర్ ఆ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు కదా. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకొని అందరూ ఎంతగానో షాక్లో ఉన్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వీటికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకొని ఎంతో ఆనందంగా అయితే చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకొని అందరూ ఒకసారిగా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం రాబోయే రోజుల్లో అయితే అందరూ తెలుసుకొని ఈ విషయాన్ని చూసి ఒక్కసారిగా తమ ఆవేదనను అయితే వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన అయితే ముందుకు రాలేదు. ఏ ఎన్నికలలో ఆయన ఎలాంటి విజయం సాధిస్తారని కూడా తెలుస్తోంది. కాబట్టి రాబోయేటువంటి విజయాన్ని సాధించడానికి బాగా కష్టపడుతున్నటువంటి ఈ సమయంలో అందరూ కలిసి గట్టిగా తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాలు తెలుసుకొని అందరూ ఎంతగానో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకొని జూనియర్ ఎన్టీఆర్కి అలాగే నారా లోకేష్కి మధ్య ఇట్లాంటి విభేదాలు ఎందుకు వస్తున్నాయి? అసలు నారా లోకేష్ ఈ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారనేది మాత్రం అర్థం కావడం లేదు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాకింగ్ అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయం తెలుసుకొని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే సోషల్ మీడియాలో సైతం ఈ విషయం చేసుకుని ఒక్కసారిగా మరి జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్ మధ్య విభేదాలు అయితే వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయం తెలుసుకొని నారా లోకేష్ అసలు జూనియర్ ఎన్టీఆర్ని మరి ఈ రాజకీయానికి సంబంధించిన విషయంలో చేయడం మంచిది కాదని చెప్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది.